మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 30న మార్గశిర అమావాస్య. ఈసారి మార్గశిర అమావాస్య సోమవారం నాడు వచ్చింది కాబట్టి దీనిని సోమావతి అమావాస్య అని కూడా అంటారు. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అతిపెద్ద అమావాస్య రోజు మీకు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. 1 గంటలో మీ జీవితం మారి అపర కుబేరులు అవుతారు. వేప చెట్టుకు అమావాస్య రోజు శక్తులు వస్తాయి. సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించే వేప చెట్టు దగ్గర ఈ అమావాస్య రోజు ఒక చిన్న పని చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మనలో చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు చేసేవారికి, ఉద్యోగాలు చేసేవారికి, చదువుకునేవారికి అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. అన్నీ బాగుంటే కుటుంబంలో సమస్యలు వస్తాయి. సరే, కుటుంబంలో బాగుంది అనుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా మన అందరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. అందరికీ ఒకేలాంటి సమస్యలు లేకపోయినా అందరం పడే బాధ మాత్రం ఒక్కటే. వ్యాపారం మంచి అభివృద్ధి బాటలో నడవాలని కోరుకునేవారు, మంచి ఉద్యోగం దొరకాలని, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునేవారు, చదువులో మంచి ర్యాంకు రావాలని కోరుకునేవారు, ఇంటి వాతావరణం ఆరోగ్యం బాగుండాలని కోరుకునేవారు ఈ అతిపెద్ద అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. వేప చెట్టుకు చాలా మహిమ ఉంది. అమావాస్య రోజున మీ జీవితం మారాలని, మీకు ఉన్న సమస్యలు తీరాలని ఏ పరిహారం చేసినా దానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పరిహారం చేయటం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ వేప చెట్టుకు మన సంస్కృతంలో నింబ వృక్షం అని పేరు ఉంది. ఆరోగ్యాన్ని ప్రసాదించటంలో సూర్య భగవానుడితో సమానమైన శక్తి ఈ వేప చెట్టుకు ఉంది కాబట్టి రవి సన్నిభ అనే పేరు వచ్చింది. వేప చెట్టు కింద ఎవరైనా కూర్చుంటే అప్పటి వరకు పడిన శ్రమను వేప చెట్టు దూరం చేస్తుంది కాబట్టి సుమన అనే పేరు వచ్చిందని పురాణాలలో చెప్పబడింది. ఎంతో మహిమ ఉన్న వేప చెట్టు దగ్గర అమావాస్య రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అమావాస్యకు చాలా శక్తి ఉంది. మీకు అదృష్టం పట్టడానికి అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి. ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా అన్నీ తీరిపోవడానికి వేప చెట్టు ఎంతో సహాయం చేస్తుంది. మనకు ఉన్న సమస్యలు తీరాలంటే కొన్నిసార్లు డబ్బు చాలా అవసరం అవుతుంది. డబ్బులు ఎవరికైనా అవసరం. డబ్బు లేకుండా ఉండలేరు. ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే. అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో రూపాయి కూడా మిగలదు. డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవటం చాలా కష్టం. ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భాగంగా మారింది. డబ్బు సంపాదన కోసం పగలనక రాత్రనక శ్రమించి దాన్ని పొదుపు చేసుకునేందుకు ఎన్నో కలలు కంటూ ఉంటాము. అయితే కొన్నిసార్లు డబ్బు సంపాదించిన తర్వాత అది నిలబడదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవు. డబ్బులు వచ్చిన వెంటనే ఎక్కడ ఖర్చు చేశామో తెలియకుండా అయిపోతూ ఉంటాము. ఈ భూప్రపంచంలోని ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటారు. కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని, ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి. అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టమును పొందలేడు. దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవటం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంతా కావు. ఇంట్లో దరిద్రం తాండవించటము, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టం కలిసి రాకపోవటం ఇలాంటివన్నీ చూసే ఉంటారు. ఈ పరిస్థితులు వరుసగా తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి, దిష్టి దోషాలు పోవడానికి, చెడుగాలుల ప్రభావాలు పోవడానికి, గ్రహ దోషాలు పోవడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి, పొందడానికి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. 1 గంటలో మీరు అపర కుబేరులుగా మారటం ఖాయం.
అసలు ఈ అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు, పెళ్లి కాని వారు, పెళ్ళైన వారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అయితే మీరు నమ్మకంతో చేయాలి. ఈ అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి. వేప చెట్టు దగ్గరకు వెళ్లే ముందు పూజా సామాన్లు తీసుకొని వెళ్ళండి. పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు లేదా అక్షింతలు, 2 ప్రమిదలు, నూనె లేదా నెయ్యి, అగరబత్తీలు, 2 వత్తులు, వీటితో పాటు బెల్లం, రాగి చెంబుతో నీళ్లు తీసుకుని వెళ్ళాలి. ముందుగా వేప చెట్టు దగ్గర శుభ్రంగా చేసి వేప చెట్టు మొదట్లో నీళ్లు పోసి కుబేర ముగ్గు లేదా పద్మ ముగ్గు వేయాలి. బియ్యం పిండితో వేసి దానిపై పసుపు, కుంకుమలు వేయండి. వేప చెట్టు నుండి కొన్ని వేప ఆకులు తెంపి వేప చెట్టు మొదట్లో వేయండి. గుబురుగా వేసి వాటిపై గంధం, పసుపు, కుంకుమలు వేసి పూజించాలి. తర్వాత ఆ ఆకులపై దీపం పెట్టాలి. బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ధూపం చూపించండి. అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఈ విధంగా దీపం పెడితే మీకు ఉన్న గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వేప చెట్టు దగ్గర ఇలా దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. వేప చెట్టు దగ్గర దీపం పెట్టి 12 ప్రదక్షిణలు చేయాలి. చెట్టును తాకుతూ 12 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ మంత్రం జపించాలి. ఈ మంత్రం జపించటం వల్ల మీకు ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మరి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ఐం ఐం అక్షయ లక్ష్మి ఐం ఐం నమః. ఈ మంత్రం వేప చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణాలు చేస్తూ చెట్టు చుట్టూ చెప్పాలి. ఈ మంత్రం జపించటం వల్ల మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. దీనిని అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర జపించటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీరు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చదవాలి. 12 సార్లు చదవాలి. అలాగే వేప చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే మీకు పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఇక మీకు దేనికి లోటు ఉండదు. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ జీవితం ఆనందమయమవుతుంది. అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఇలా చేస్తే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. మీకు ఉన్న కోరికలు నెరవేరుతాయి. అమావాస్య రోజు వేప చెట్టుకు అతీత శక్తులు వస్తాయి. సాధారణంగానే మనం వేప చెట్టును దైవస్వరూపంగా భావిస్తూ ఉంటాము. కానీ మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే అమావాస్య తిథులలో వేప చెట్టును పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. ఇంకా అమావాస్య రోజు వేప చెట్టు కొమ్మలను ఇంటి గుమ్మానికి తగిలిస్తే అమ్మవారు మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇంటిలో ఉన్న దుష్టశక్తులు తొలగిపోతాయి. వేప కొమ్మలను అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి తగిలిస్తే మీ ఇంటిలోనికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు. అమావాస్య రోజు దేవతలకు శక్తి క్షీణిస్తుంది. వారికి శక్తి పెరగడానికి మనం పూజలు చేయాలి. దుష్టశక్తులను మన ఇంటిలోనికి రాకుండా చేయడానికి అమావాస్య రోజు ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. ఇక మీకు ఉన్న కష్టాలు, సమస్యలు తీరి మీ జీవితం మారాలి అంటే వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి తీరాలి. హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు. ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో 2 దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు. రోజు పూజ చేస్తారు. వేప చెట్టును పూజించడం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో, మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. శనిదోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్నే చుట్టుకుంటూ ఉంటాయి. అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి. ఇది శనిదోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. గ్రహదోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది. కేతువు చెడు నీడ ఒకరి జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.
ఇది ఒక సమస్య పోగానే మరొక సమస్య వచ్చేలాగా చేస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వేప చెట్టును పూజిస్తే కేతువు చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును స్వచ్ఛమైన మనసు శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు. అలాగే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వేప చెట్టును పూజించటం వల్ల ఎన్నో దైవ అనుగ్రహాలు పొందుతూ ఉంటారు. అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలాగా చేస్తుంది. దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు, దిష్టి తాకదు. వేప చెట్టును తాకటం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి. ఏ శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే వేప ఆకుకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. మీ జీవితంలో మార్పులు రావాలి అని కోరుకుంటే ఈ పరిహారం చేయండి. నమ్మకంతో చేయండి, శుభ ఫలితాలను పొందండి. సాధారణంగా మన సాంప్రదాయంలో అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అందులోనూ కొన్ని పండుగలకు మరియు కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్యకు మరింత శక్తి ఉంటుంది. ఇలాంటి అమావాస్య 100 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అందులోనూ జనవరి 1కు ఒకరోజు ముందు వచ్చింది. కనుక ఈ అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈరోజు ఖచ్చితంగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది. మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతులేని అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ కూడా ఈ సోమావతి అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, పవిత్రమైనవి, చాలా శక్తితో కూడుకున్నవి. జనవరి 1 ముందు వస్తున్న ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులను అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే అష్ట ఐశ్వర్యాలను ప్రాప్తింపజేసుకోవచ్చు. చక్కగా ఈ సోమావతి అమావాస్య రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సోమావతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్తే శివుడి అనుగ్రహంతో పాపాలన్నీ కూడా పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. అలా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడిని పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకించండి. బిల్వ దళాలను సమర్పించండి. ఇలా చేస్తే చాలా మంచిది. కనుక సోమావతి అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి. లేదు మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అనుకునేవారు ఇంటి వద్ద శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. చాలా మంచిది. చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోతూ ఉంటారు. కానీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎవరైనా సరే ఇంట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలా శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు ఆ లింగానికి అభిషేకం చేయాలి, నివేదన చేయాలి. అలా ప్రతిరోజు అభిషేకము చేయగలిగే వారే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. లేదు మాకు ప్రతిరోజు అభిషేకం చేయటం కుదరదు అనుకునేవారు మాత్రం శివలింగాన్ని ఇంటిలో పెట్టుకోవద్దు. జస్ట్ శివపార్వతుల ఫోటో పెట్టుకొని పూజించండి, చాలు, సరిపోతుంది. కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. శివలింగం లేనివారు శివపార్వతుల ఫోటో ముందు దీపారాధన చేసుకుని బిల్వపత్రాలను శివుడికి సమర్పించండి. ఇలా సోమావతి అమావాస్య రోజు గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో శివుణ్ణి పూజించినా కష్టాలు పాపాలు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలకు 100కు 100% ఫలితాలు తెచ్చే అమావాస్య ఇది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే అమ్మవారికి అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. అందులోనూ ఇది మార్గశిర అమావాస్య కనుక లక్ష్మీదేవి ఈ అమావాస్యను చాలా ఇష్టపడుతుంది. కొంతమంది అమావాస్య అంటే భయపడిపోతూ ఉంటారు. ఏదో జరిగిపోతుందని, ఏదో అయిపోతుందని, దుష్ట శక్తులు తిరుగుతున్నాయని కంగారు పడిపోతూ ఉంటారు. కానీ అలాంటి భయాలేమీ అవసరం లేదు. ఈరోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ భయాందోళనలు కూడా తొలగిపోతాయి. మనిషికి భయం అనేది ఉండకూడదు. మానవుడు ఎంత భయపడితే జీవితంలో అంతా ఎదగలేడు. కాబట్టి భయపడకండి, ఈ వస్తువులను తెచ్చుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది.
పసుపును ఇంటికి తెచ్చుకుంటే శివుడు మనల్ని ఇష్టపడతాడు. అంతేకాదు లక్ష్మీదేవి స్వరూపం పసుపు. ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగాలు కూడా కలుగుతాయి. అష్టైశ్వర్యాలు ప్రాప్తించేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కనుక ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదని బాధపడేవారు ఎన్నో ఏళ్ల నుండి మా ఇంట్లో అస్సలు ఏ శుభకార్యం జరగట్లేదు అని దిగులు పడేవారు ఈ రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈరోజు పసుపును ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి బయటకు పోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది, స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ఈరోజు తెచ్చుకున్న పసుపును శరీరానికి రాసుకుని స్నానం చేసుకోవచ్చు, లేదా కాళ్లకు రాసుకోవచ్చు, లేదా పూజలకు ఉపయోగించుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా సరే వాడుకోవచ్చు. కాబట్టి ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. లేదు మేము పసుపుతో పరిహారం చేద్దాం అనుకున్నాం అనేవారు కొంచెం పసుపును గ్లాసుడు నీటిలో వేసి కొద్దిగా ఈ పసుపు నీటిని హాల్లో పెట్టుకొని రాత్రంతా ఉంచి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి బయటపడేయండి. ఇలా కనుక చేసుకుంటే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించి కావలసినంత ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఇస్తారు. కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి. అంతేకాదు ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో మంగళకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే యాలుక్కాయలు. యాలుక్కాయలు అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. అమ్మవారికి యాలకులన్నా, యాలుక్కాయల పరిహారమన్నా, యాలకులు ఇంటికి తెచ్చుకోవటం అన్నా ఎంతో ప్రీతి. ఈరోజు అంటే ఇలాంటి తిథి వారము కలిసి వచ్చిన రోజున యాలుక్కాయలు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తాయి. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. ధనలాభం కలుగుతుంది. చాలామంది ధనం విషయంలో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ధనం రావటం లేదని, సంపాదించింది మిగలటం లేదని, ఎంత సంపాదించినా మా బ్రతుకులు మారటం లేదని బాధపడిపోతూ ఉంటారు. ఈరోజు తప్పకుండా యాలకుల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. 5 రూపాయల యాలుక్కాయల ప్యాకెట్ను తెచ్చుకున్నా చాలు. చాలా మంచి శుభ ఫలితం కలుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. కనుక ఈరోజు యాలుక్కాయల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. 5 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఇలా మీ వీలును బట్టి చిన్న యాలుక్కాయల ప్యాకెట్ను తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిథి వారము బాగుంది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో దేవుడి ఫోటో ముందు యాలుక్కాయల ప్యాకెట్లో నుండి 4 యాలుక్కాయలను తీసి దేవుడి ఫోటో ముందు పెట్టి పూజించండి. పూజ అంటే చిన్నగా పూజ చేసి 4 యాలుక్కాయలను దేవుడి ముందు పెట్టండి. తర్వాత సంకల్పం చెప్పుకోండి. దేవుడా, నాకు ధనం కావాలి, డబ్బు కావాలి. 2025లో మాకు ధనం ప్రవాహంలాగా రావాలని, డబ్బుకు లోటు ఉండకూడదని, ఇబ్బందులు తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఆ 4 యాలుక్కాయలను తీసేసి ఇంట్లో వారందరూ కూడా ఒక్కొక్కటి తినేయండి. 4 యాలకులే పెట్టాలని లేదు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలుక్కాయలు పెట్టేసి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క యాలుక్కాయను తినేయండి. ఇలా తింటే మీ సుడి తిరిగిపోతుంది. కావలసినంత ధనం వస్తుంది, డబ్బు వస్తుంది, తిరుగుండదు. కాబట్టి ఈ అమావాస్య రోజు తెచ్చుకుంటే పసుపును తెచ్చుకోండి, లేదా యాలుక్కాయల ప్యాకెట్ను తెచ్చుకోండి. 2 తెచ్చుకుంటే మంచిది. లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. 2 తెచ్చుకోలేని వారు కనీసం ఈ రెండిటిలో ఏదో ఒక వస్తువును తెచ్చుకున్నా చాలు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ 2 కాదు, ఈరోజు డమరుకాన్ని కొని తెచ్చుకున్న తిరుగులేని రాజయోగం పడుతుంది. శివుడికి డమరుకం అంటే చాలా ఇష్టం. డమరుకం శబ్దం అన్న శివుడికి మహాప్రీతి. అందుకే శివుడి చేతిలో ఎప్పుడూ డమరుకం ఉంటుంది. డమరుకం నుండి వెలువడే శబ్దాలే భాషగా మారాయని సనాతన ధర్మం చెప్తోంది. శివుడు తాండవం చేసినప్పుడు డమరుకం మోగిస్తాడు. డమరుకం అంటే చిన్న డ్రమ్ లాంటి వాయిద్యం. డమరుకం అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి సోమావతి అమావాస్య రోజు లేదా సోమావతి అమావాస్యలోపు ఒక చిన్న డమరుకం కొని తెచ్చుకోండి. డమరుకాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి.
కనుక సోమావతి అమావాస్య రోజు ఒక చిన్న డమరుకాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం వలన శివుడి అనుగ్రహం లభిస్తుంది, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇలా తెచ్చుకున్న డమరుకాన్ని అప్పుడప్పుడు ఇంట్లో వాయిస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సోమావతి అమావాస్య రోజు ఒక డమరుకాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొందండి. డమరుకం ఆప్షనల్, మీకు కావాలంటే కొనుక్కొని ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. ఇలా డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో ఉండే దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఇంట్లో వారిని అదృష్టం వరిస్తుంది, దరిద్రం పోతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజు అందరూ కూడా గుర్తుపెట్టుకొని పసుపు, యాలుక్కాయలు, డమరుకము 3 వస్తువుల్లో ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా కనీసం ఒక వస్తువును అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకోవటం వలన మనకంతా మంచే జరుగుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులు. కనుక మీరు కూడా ఈ వస్తువులు కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.